వాస్తవానికి దురదృష్టం పోచారం గారు పార్టీ మారడం అనేది మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు ఓపిక్గా అదే కుర్చీలో. నేనే మధ్యలో అన్న కొంచెం రెస్ట్ తీసుకోండి, వెళ్ళి మీరు ఎంతసేపు కూర్చుంటారు ఇక్కడ అంటే కూడా కూర్చొని ఉన్నారు సాయంత్రం వరకు. వారే చెప్పారు కేసీఆర్ గారిని, అన్న ఏమి కాదు, ప్రజలు మళ్ళీ మననే కోరుకుంటున్నారు. ఈ ఫలితాలు భారతదేశంలో ఇవాళ రెండింటి మీద ఎన్నికలు జరిగినాయి. 2000 చూపించి ఇది పట్టుకుంటావా ఇది పట్టుకుంటావా అని అడిగినారు. మోడీ వైపా, మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా, మోడీ ఎన్డీఏ కూటమి వైపా, మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా అన్న దాన్నే చూసారు ప్రజలు. ఇక ఇంకోటి మధ్యస్థం అనేది చూడలేదు. దానివల్ల ఈ ఫలితాలు వచ్చినాయి. అక్కడ ఒరిస్సాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, తటస్థంగా ఉందామనుకున్న పార్టీలను ఈసారి ప్రజలు తీసుకోలేదు. అంత తీవ్రంగా ఈ రెండు వాదనల మధ్యన యుద్ధం జరిగింది. కాబట్టి దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిలబడి ఉంటే చాలు, మళ్ళీ మనదే 100 సీట్లతోని అనే మాట కూడా స్పష్టంగా వారు నా మాట్లాడి చెప్పిపోయినారు. కానీ మరి ఏ బలహీనతలో ఏవి వారిని ఆకర్షించినాయో, వారు ఏదైతే చెప్పినరో ఇప్పుడు ఏదో మీడియాలో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది నాకు. ఏదో వ్యవసాయం గురించి వెళ్ళిపోయినా, రైతుల గురించి పోయినా అని అన్నారు, ఏదో నియోజకవర్గ అభివృద్ధి గురించి పోయినా అన్నారు. వారే చాలా సందర్భాలు చెప్పారు, అన్న నా నియోజకవర్గంలో రేపు ఎవడొచ్చినా ఇంకొక పైసా పని చేసి అక్కర్ లేకుండా అన్నీ పూర్తి చేసిన, మీ సహకారంతో అంత అభివృద్ధి చేసిన, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నా నియోజకవర్గంలోనే కట్టించుకున్నా, ఒక కొత్త రోడ్డు ఎవరు వేసి అక్కర కూడా లేకుండా రోడ్లు వేసిన, అన్ని రకాల అభివృద్ధి చేసినా అనే మాట నా ముందే చాలాసార్లు కేసీఆర్ గారితో కూడా చెప్పారు వారు. వ్యవసాయాన్ని వారి చేతిలోనే పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు, సీనన్న లక్ష్మీపుత్రుడు, సీనన్న నాయకత్వంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, ఒక రైతుగా అన్ని బాధలు తెలుసు కాబట్టి అనే మాట కూడా చాలా సందర్భాలు చెప్పారు. సభాపతిగా కూడా వారికి అవకాశం ఇచ్చారు. వారికి ఇక్కడ గౌరవం తక్కువ చేయలేదు పార్టీ. ఆయన ఈ వయసులో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే, దురదృష్టం. అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారి కీర్తిని పెంచదు, నష్టం చేస్తుంది. ప్రజలు అప్రతిష్ట పాలవుతారు తప్ప ఇంకోటి కాదు. నేను ఏమో అని నేనే అన్నా, మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా? ఏదో ఒక బలహీనత ఉంటే తప్ప, లేకపోతే ఎందుకు మారుతారు? నేను మోసం గీసామని అన్నాను, కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి. అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి? కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి. కొట్లాట వైపు తీసుకుపోయేది ఆదర్శాలు, అధికారం వైపు తీసుకుపోయేది ఆకర్షణలు, బలహీనతలు. ఇది ప్రపంచం అంతటి ఉంది, దేశం అంతటి ఉంది. ఇలా కొత్తగా నీకు నాకే కాదు. అందరూ ఒకటే తిరిగి మాట్లాడాలి ఏమి లేదు కదా, అదేమన్నా ఫార్మాట్ కాదు కదా. ఎవరైతే స్పందించాలి అనేదానికి ఒకరొకరు ఒక్కో తీరు స్పందిస్తారు. మొదలైంది అప్పుడే. పాపం ఆయనే అదే ముఖ్యమంత్రి నోటికి వచ్చిన బూతులు తిట్టినట్టుగా అప్పుడు కనబడుతుంది దాంట్లో. అప్పుడే ఈ వయసులో మరి నువ్వు బుద్ధి లేకుండా ఇట్లా అట్లా తిట్టినట్టుగా వస్తుంది. మరి వారిని తిట్టినా ఇంకొని తిట్టినా తెలియదు, పుడుతూనే ఉన్నారు. ఎవరు ఆగుతారు? ఎవరు నోటికి తాళం ఇస్తావు, ఎవరు చేతులకు తాళం ఇస్తావు, బేడీలు ఇస్తావు, వస్తాయి ఇవన్నీ.
సరే ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. సింపుల్ మేము ఒకటి చెప్పగలుగుతున్నాం ఏంటంటే ఈ పార్టీలు మారడం అనే ప్రక్రియ కొత్తగా ఇవాళ ఏందో ఒక్క బీఆర్ఎస్తోనే ప్రారంభం కాలే. సింపుల్ 45 ఏళ్ళ క్రితమే ఈ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇక దీంతోనే అయిపోయింది, ఇక కేసీఆర్ అయిపోతాడు, కేసీఆర్ అదృశ్యమవుతాడు అని పాపం చాలామంది కలలు అంటున్నారు. అదృశ్యం కావాలని కోరుకుంటూ చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఈ దేశంలో కేసీఆర్ గారికి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు. అయితే దాంట్లో మా దురదృష్టమో అదృష్టమో కొంచెం మీడియాలు ఇంకెక్కువ ఉన్నారు మాకు వాస్తవానికి. ఎందుకంటే ఈ మీడియా అంతా అటువైపు మీడియా ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణను విడిపోతే మా ఎన్ని పోతాయని చెప్పి వీళ్ళకి ఆనాడు భయం ఉండి కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి కేసీఆర్ మీద బురద పోయడానికి నాయకుల కంటే ఎక్కువ ప్రయత్నం చేసిన మీడియా హౌసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారు, అంతకుముందు కోరుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్నదే జరిగింది న్యాయంగా. ఏంది, మాటల్లో ఒకటి ఉన్నా మనసులో ఒకటి ఉంది. తెలంగాణను వదిలేస్తే తెలంగాణ నాశనం అవుతుందని బయటికి మాట్లాడినరు, కానీ తెలంగాణను వదిలేస్తే మేము బువ్వకు లేకుండా అవుతామని చెప్పి మనసులో భయం ఉండే. అదే జరిగింది. ఈ 10 ఏళ్లలో తెలంగాణ, భారతదేశంలోనే తెలంగాణ అద్భుతంగా, అది వ్యవసాయ రంగం కావచ్చు, అది పారిశ్రామిక రంగం కావచ్చు, అది ఐటీ రంగం కావచ్చు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది వివిధ ఉత్పత్తుల వ్యవసాయ రంగంతో పాటు వివిధ ఉత్పత్తులు కావచ్చు, అన్నిట్లో అన్ని రాష్ట్రాల తరగతి ముందుకు వచ్చింది. అనుకున్నది జరిగింది. దానితో శాపనార్థాలు పెట్టడం మొదలైంది. కేసీఆర్ ఉన్నట్టు మాయమైపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు కూడా కొంచెం మీడియా హౌసెస్లో ఎక్కువనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎన్ని వస్తాయి, అయిపోతుంది ఇక కేసీఆర్ పోయింది, ఇంకా రాదు, ఇది లేదు అది లేదు. కొత్తగా కాలే మాకు. 2001 నుంచి ఇప్పటికీ అనేక అనుభవాలను చూసినాం. 10 మంది 12 మంది శాసనసభ్యుల్ని తీసుకున్న సందర్భం ఇవ్వాలి కాదు, ఎప్పుడో 20 ఏళ్ల కింద ఎదురైంది మాకు. అయినా నిలబడ్డం, వచ్చినాం, అనుకున్న తీరాన్ని తాకినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలోకి వచ్చినాం. ఉద్యమ నాయకుడనే కాదు, అంత